సో ఎన్టీఆర్ వార్ 2 వస్తుంది కదండి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అంటే ఆయన డాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటాయి. అది చూడాలనిపిస్తుంది అంతే. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే. ఎన్టీఆర్ని కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, ట్రోల్, వాళ్ళకి ఏం చెప్తారు? అసలు వాళ్ళ ముక్కలు అలాగే మరుగుతాయి. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమందో రోడ్డు అంటే వెళ్తే కుక్కలు మరుగుతాయి ఈదుల్లోని, అవన్నీ పట్టించుకుంటామా? అవన్నీ పట్టించుకోకూడదు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే. అంటే వార్ 2లో ఒక షాట్ ఉందండి, 6 ప్యాక్ ఉంటుంది ట్రైలర్లో. సో అది ఫేక్ బాడీ గ్రాఫిక్స్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళందరూ అంటే అలా సరిపోతుందండి. ఆయన బాడీ అలాగ ఉంటుంది. యాక్టింగ్ అసలు RRR చూసారా? ఆయన యాక్టింగ్ ఏ మూవీ చేసినా ఆయన కొట్టేవాళ్ళు ఎవరు లేరు. యాక్టింగ్ ఎన్టీఆర్. అసలు కొంతమంది ఎన్టీఆర్ని నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తానండి. ఎంతమందో అరుస్తూ ఉంటారు, మొరుగుతాయి. వాళ్ళందరికీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే. ఆయన డ్యాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ అసలు ఎలా ఉంటుందండి. ఒకసారి RRR ఆ సాంగ్ చూసారు? అసలు లాస్ట్లోని ఆయన కొట్టే రామచంద్ర గారు కొట్టే సీను, ఆయన యాక్టింగ్ పైనుంచి వంతుని మించి కిందకు దూకేది అన్నీ డూబ్ అంటారు. డూబ్ మాత్రం కాదు, ఆయన యాక్టింగ్ అలాగే చేస్తారు. కాదండి, రితిక్ రోషన్ ఉన్నాడు వార్ 2లో, ఎన్టీఆర్ ఉన్నాడు. సో ఎవరికి ఎక్కువ మార్కులు పడవచ్చు? ఏమండి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళం. ఎన్టీఆర్ గారిని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. ఏ సినిమాలో అయినా ఆయన కొట్టేవాళ్ళు లేరు. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే. సో వన్ వర్డ్లో, ఒక ముక్కలో ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మేడం? ఇంకా చెప్పేదేమీ లేదండి. ఎన్టీఆర్ మూవీ అంటే అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురు చూస్తుంటే, ఇంకా ఎన్టీఆర్ సినిమా అంటే ఎలా ఉంటుంది అని అందరూ అంటారు. అది కాదు, చాలామంది అసలు మీరు విలేజ్లో చూడండి, ఊర్లో చూడండి. మా ఊరు వెళ్తాను, ఎక్కడికక్కడ పోస్టర్లు అంటించేసి పుట్టినరోజుకి, ఈ పెళ్ళిళ్ళకి, ఆయన బర్త్డేకి, అసలు ప్రతిదీ సినిమా రిలీజ్ అవుతుందంటే రిలీజ్కి అసలు పోస్టర్లు అంటించేస్తారండి.